క్యాన్సర్ పేషెంట్స్ వేరే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండకూడదా, వాళ్ళని ఐసోలేషన్లో ఉంచాలా? చాలామందికి డౌట్ ఉంటుంది. సో లెట్స్ క్లియర్ ఇట్ టుడే. నమస్తే, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో చాలామంది పేషెంట్స్ ఈ ఒక్క డౌట్ రోజు అడుగుతూ ఉంటారు. సార్, క్యాన్సర్ పేషెంట్స్తో కలిసి ఉండొచ్చా మేము? వాళ్ళతో పాటు ఫుడ్ తినచ్చా? ఎస్పెషల్లీ ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళకేమైనా ప్రాబ్లం వస్తుందా అని. సో కరెక్ట్గా చెప్పాలంటే క్యాన్సర్ ఇస్ నాట్ ఎ కంటేజియస్ డిజీజ్. అంటే వాళ్ళతో పాటు మనం ఉండి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసినా, చిన్నపిల్లలు ఆడుకుంటున్నా క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఎవరైతే కీమోథెరపీ పైన ఉంటారో వాళ్ళ రక్త కణాలు తగ్గి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మన వేరే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలకు కానీ ఫీవర్, కాఫ్, జలుబు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు కొంచెం ఐసోలేషన్లో ఉండాలి. అంతేగాని క్యాన్సర్ పేషెంట్స్ ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే కామన్గా మనం వాళ్ళ జాగ్రత్తలు పాటించాలి. హ్యాండ్ వాషింగ్ కానీ, క్లీన్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేసుకోవడం కానీ ఇంట్లో అట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. సో ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్స్ని ఐసోలేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ లవ్ అండ్ సపోర్ట్తో వాళ్ళ రికవరీ బెటర్గా ఉంటుంది.